హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. కంప్యూటర్ అందులోని వివిధ రకాల పార్ట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, కంప్యూటర్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ మదర్ బోర్డ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ మదర్ బోర్డ్ లేనిదే కంప్యూటర్ అనేది పనిచేయదు. నెక్స్ట్, సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్ మానిటర్. మనం ఏదన్నా చూడాలనుకున్నాం అనుకోండి, కంప్యూటర్లో చూడాలనుకుంటే మనం ఈ మానిటర్లో చూడవచ్చు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ క్యాబినెట్. దీన్ని మనం CPU అని కూడా అంటాం. ఫస్ట్ మనం ఈ మదర్ బోర్డ్ చెప్పుకున్నాం కదండి, ఈ మదర్ బోర్డ్ దీనిలో ఉంటుంది, ఈ CPUలో ఉంటుంది. అంత ప్రాసెస్ జరిగేది మొత్తం కూడా CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం దీన్ని మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ప్రాసెసర్. మనం ఆల్రెడీ మదర్ బోర్డ్ అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఈ మదర్ బోర్డ్లో ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఈ మదర్ బోర్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ కీబోర్డ్. ఈ కీబోర్డ్ అండి, మనం కంప్యూటర్కి ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాలన్నా సరే ఈ కీబోర్డ్ని యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తాము. అలాగే ఈ కీబోర్డ్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ మౌస్. ఈ మౌస్ దేనికి అంటే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి కూడా ఈ మౌస్ యూజ్ చేస్తాం. సో పిల్లలు, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇవి. వీటితో పాటు ఎడిషనల్గా ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ అండి కూలింగ్ ఫ్యాన్. ఈ కూలింగ్ ఫ్యాన్ ఎందుకు అంటే మనం కంప్యూటర్ని ఆపరేట్ చేసేటప్పుడు హీట్ ఎక్కకుండా కాపాడడానికి ఈ కూలింగ్ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పార్ట్ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ ఇది ఒక స్టోరేజ్ ఎలిమెంట్. అంటే మనం చేసే ప్రోగ్రాంలన్నింటినీ కూడా ఏ ప్రాసెస్ చేసినా కూడా ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. ఈ హార్డ్ డిస్క్లానే మనకి ఇంకొక పార్ట్ ఫ్లాపీ డిస్క్. ఈ ఫ్లాపీ డిస్క్ ఎందుకు అంటే ఇది కూడా మనం స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము, ఫ్లాపీ డిస్క్. నెక్స్ట్ పార్ట్ డిస్ప్లే కార్డ్ అండి. ఈ డిస్ప్లే కార్డ్ ఎందుకు అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ అన్నిటినీ CPUలో మానిటర్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ అండి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. అంటే మనం ఆల్రెడీ హార్డ్ డిస్క్ చూసాం కదండి, అది కంప్యూటర్ లోపల ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేటువంటిది బయట నుంచి మనం కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టోరేజ్ ఎలిమెంట్. ఇంకొక స్టోరేజ్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి పెన్ డ్రైవ్. ఇది పెన్ డ్రైవ్ అంటామండి. ఈ పెన్ డ్రైవ్ కూడా మనకి స్టోరేజ్ ఎలిమెంట్. అంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఈ పెన్ డ్రైవ్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పార్ట్ అండి కాంపాక్ట్ డ్రైవ్, కాంపాక్ట్ డిస్క్, CD అండి. ఈ CD కూడా మనకి స్టోరేజ్ ఎలిమెంట్ అండి. దీనికి కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఈ CDని రీడ్ చేయడానికి మనం ఉపయోగించేటువంటిదే కాంపాక్ట్ డ్రైవ్. ఈ CDని రీడ్ చేస్తామండి దీనిలో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకున్నటువంటిది ఫ్లాపీ డ్రైవ్. ఈ ఫ్లాపీ డ్రైవ్ కూడా స్టోరేజ్ ఎలిమెంట్, వన్ సచ్ ఆఫ్ స్టోరేజ్ ఎలిమెంట్. దీనిలో మనం మెమరీ కార్డ్స్ని అన్నిటినీ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ జిప్ డ్రైవ్ కూడా మనకి స్టోరేజ్ కోసం ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పార్ట్ స్కానర్. ఈ స్కానర్ ఎందుకంటే మనం బయట నుంచి ఏదైనా స్కాన్ చేసి కంప్యూటర్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. స్కానర్ ఎలా ఉంటుంది?
నెక్స్ట్ మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్ పార్ట్ వచ్చేసి మోడెమ్ అండి. మోడెమ్ ఇది మనం మ్యాక్సిమం ఇంటర్నెట్ కనెక్షన్స్ అలా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకున్న పార్ట్ అండి వెబ్ కెమెరా. మన కంప్యూటర్కి ఏదైనా కెమెరా ఫొటోస్ అలాంటివి తీసుకోవడానికి ఈ వెబ్ క్యామ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ జాయ్స్టిక్ అండి. మనం గేమ్స్ ఆడుకుంటుంటాం కదండి, గేమ్స్ ఆడేటప్పుడు ఈ జాయ్స్టిక్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రింటర్ అండి. మనం ఇప్పటిదాకా కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడం చూసాము. కంప్యూటర్ నుంచి అవుట్పుట్ తీసుకునేటువంటిది ప్రింటర్. అంటే మనం కంప్యూటర్ నుంచి ఏదైనా బయటకు తీసుకోవాలనుకుంటే ఈ ప్రింటర్ వంటి వాడుతుంటాం. ఈ ప్రింటర్లో ఇంకొక రకమైన ప్రింటర్ లేజర్ ప్రింటర్. ఇది లేజర్ ప్రింటర్ అండి. ఇది ఇంకొక కేటగిరీ లేజర్ ప్రింటర్. అనదర్ ప్రింటర్ లేజర్ ప్రింటర్. అండ్ ఫైనల్గా మనం యూజ్ చేసేటువంటిది నెక్స్ట్ వన్ డిజిటైజర్ విత్ పెన్. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మన ట్యాబ్ లాగండి డిజిటైజర్ విత్ పెన్. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ల్యాప్టాప్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా దీని ఒక్క దానిలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ల్యాప్టాప్, దీన్ని మనం ల్యాప్టాప్ అంటాం. అన్ని కాంపోనెంట్స్ కూడా దీనిలో ఇన్బిల్ట్గా ఉంటాయి. సో ఇవి కంప్యూటర్ పార్ట్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.